ఆమీర్పేట జంక్షన్ వన్ వే చేసిండ్రు. పంజాగుట్ట జంక్షన్ లో ఫ్లైఓవర్ వేసిండ్రు. జనాలు పెరిగిన లెక్క జంక్షన్ లో పెరగలేదు బాబా. గాడి తగిలిపు గది కాదన్నా. ఇవాళ రేపు జంక్షన్లలో ట్రాఫిక్ వాళ్ళు గిట్ల చేయి పెట్టి ఆపట్లే, గిట్ల చేయి చాపి గుంజుతుండ్రు డబ్బులు. సాయంత్రం అయ్యేటప్పటికల్లా సెంటర్లలో నిలబడట్లే, సైడ్ అయిపోవుడు, శాలలు రాసుడు. ముష్టోళ్ళ దగ్గర కూడా కమిషన్లు గుంజుతుండ్రన్నా. వాళ్ళ ఖజానాలకేమో కాసులు, మన చెప్పులకేమో సిల్లులు. అయితే రొటీనే. పోలీసుల సంగతి నేను చూసుకుంటా పో. మంచిది బాబా. ఈ హెల్త్ ఏందిరా, లెక్క లేకుండా షేర్లు మాంసం తినేటువంటి. ఇప్పుడు లెక్క పెట్టుకుంటే యాపిల్ తినచ్చు. గజర్లే ముందా లెక్క చూడు. సలాం బాబా సలాం. రా ఎమ్మెల్యే రా, కూర్చో. నీ దందా బాగుంది. ప్రతి జంక్షన్ నుంచి టంచనగా నీ కలెక్షన్ నీకు అందిపోతుంది. తామరకన్నానా ఎల్లంపల్లి ప్రాజెక్టుల కలెక్షన్లు, కొట్టాడు రీడు. గనుల లీజులల్ల కలెక్షన్లు, రింగు రోడ్లల్ల కలెక్షన్లు, బ్రాందీ షాపు పెడితే కలెక్షన్లు, అమ్మితే కలెక్షన్లు, ఆఖరికి ఎయిడ్స్ బోర్డు యాడ్స్ లో వచ్చే కమిషన్లు కూడా వదలరా తమరా. మళ్ళీ కొట్టాడు రీడు. అవును సార్. అందరి జాతకాలు చెప్తున్నాడు, వీడిని పక్కన పెట్టుకున్నావేంది బాబా నువ్వు? నా జాతకం బయట పెట్టకుండా ఉండేటందుకు. నీకు రజనీకాంత్ తెలుసా? సైన్ యాక్టర్. ముందుగా ఆయన బస్ కండక్టర్. గా లైఫ్ మర్చిపోకుండా ఉండేందుకే ఆ కండక్టర్ డ్రెస్ పర్మనెంట్ గా ఆయన బెడ్రూమ్ లో ఎదురుగా హ్యాంగింగ్ చేసి ఉంటది. అట్లనే మేము చిన్నప్పటి సంది బెగ్గింగ్ పార్ట్నర్స్. ఆ లైఫ్ మర్చిపోకుండా ఉండేందుకే గీ మైకి గాని పక్కన పెట్టుకుంటా. సరే గాని అసెంబ్లీ ఇడికొచ్చినావు, అపోజిషన్ గాని కిరికిరి నిన్ను వదల్లే. ఇడిసేది ఎక్కడ? సంపేస్తుంటే, ప్రజాపదానికి పోతుంటే పజులతో దిట్టిస్తాడు. రైతుల మీటింగ్ వెళ్తుంటే నకిలీ ఇత్తనాలు మాకొద్దు, నకిలీ ఎరువులు మాకొద్దు అని అనిపిస్తాడు. గృహ కల్ప అంటే అది ఒట్టి కల్పనే అంటాడు. ఇప్పటికే 2 పేపర్లతో నిద్ర లేకుండా చచ్చిపోతా ఉంటే మధ్యలో ఈ ప్యాంప్లెట్ అడు గోలేదు బాబా నాకు. గాని పని బాగానే చేస్తాను. నువ్వు వెళ్ళి చూడదాగరాబో. దేనికి? నేను గడు పోగానే వాడిని లేపేసి మాట్లాడుకోవడానికా? అదే లేపుతమ్మి. అపోజిషన్ గాని లేపేసిన అనుకో, బై ఎలక్షన్ లో ఆడి పెండ్లంకో కొడుక్కో సీట్ ఇస్తారు. సింపతి వే మీద వాళ్ళు గెలిచి అసెంబ్లీలో కూర్చుంటారు. నీ ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు, హెడేక్ అయితే కంటిన్యూ. అయితే లైఫ్ అంతా నాకు నిద్రలేని రాత్రులేనా? గాని డైలీ ప్రోగ్రామ్ ఏందివా? మనమంటే ఎప్పుడు ఏసీలో ఉంటాం గానీ ఆడు సోంబేరుగాడు కదా, జనం మధ్యలోనే ఉంటాడు. గట్లనా? నేను చూసుకుంటా పో. బాబా నిన్నే నమ్ముకోనుండా. అచ్చా చల్ రావయా. అన్న డ్యూటీకి టైం అయింది, వెళ్ళొస్తా. కట్టాడ పెట్టిపో. కంతిరోడు పోరి జర సెల్స్ ఆర్డింగ్ లో పెడదు కానీ రా. యాపిల్ తింటే ఇట్లనే ఉంటది. జర ఉండరాదే, ఊరికెళ్ళి ఊరికొచ్చినట్టుంది. ఇది నా లెవెల్ మ్యాటర్ అన్నా, నేను చూసుకుంటానుగా. చూడు చిట్టి, మొహం చూడలేను గాని వింటే చెప్పు. ఇజ్జత్ తీసినవు కదే. ఇగో ఇది అన్న జంక్షన్. ఈడ ఏమల అమ్మాలన్నా అడుక్కోవాలన్నా అన్న పర్మిషన్ ఉండాలి. సమజైందా? మీ అన్నకు సమాధానం చెప్పాలంటే మా అక్క రావాలే. అక్క అకోయ్ అట్లా పిలిస్తే అక్క రాదు. మరి ఎట్లా పిలిస్తే వస్తుంది? ఇక్కడ బోండాలు అమ్మాలంటే పర్మిషన్ కావాలంట, పైసలు ఇవ్వాలంట. వీళ్ళు దాదాలంట. ఇక మీరు పైసలు ఇవ్వంట. ఏ రామ్లమ్మ, మనమైతే ఆడలతో గొడవపడం. దందా చేయాలనుకుంటే పైసలు ఇచ్చి దందా చేసుకో, అంతే. లేదంటున్నావా ఏడికెంచి వచ్చినావా అడుగురుకు. సంజైందా? అబ్బయ్యా, చేతులకి గాజులు పెడతానన్నాడు, చెవులకి కమ్మలు పెడతానన్నాడు, నుదుట కుంకుమ పెడతానన్నాడు, మెళ్ళో తాళి కూడా కడతానన్నాడు. చివరాఖరికి కట్నం ఎంత అని అడిగిండని పీట కింద నుండి వేట కొడవలు తీసి వెంటెంట పడి తరిమిన కొడుకుని, పెళ్లి కొడుకుని. ఇది నా ఫ్లాష్ బ్యాక్.
అబ్బయ్యా గిసుంటి మా అన్నకి 100 ఉన్నాయి. మీరు 100 మందిని కొడితే ఒక్కడు పడతాడో లేదో గాని అక్క ఒక్కసారి తొడగొడితే 100 మంది పడతారా. అసలు ఎత్తిందనుకో ఏందది? కత్తి యాడ దిగుద్దో ఎటు తెగుద్దో తెలీదు మళ్ళా. ఓయ్ అన్న లేపిండనుకో ఏంది బే లెగ్గు ఎవరి మీద వేస్తాడో ఎరకవదు మళ్ళా. ఏ మీ మొహాలకి చదువు వస్తే పేపర్ చూడండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం మా రాయలసీమ గుప్పెట్లో ఉంది. నేనిప్పుడు ఈ స్థలం కబ్జా చేశా. అమ్మని ఏం పిక్తారో పిక్కోండ్రా. ఓరి మస్తున్నావని ఊకుంటున్నా. 8 కొట్టంగా కడప బస్ వస్తది, 9 కొడితే కర్నూలు బస్ వస్తది. ఏదో ఒకటి చూసుకో, సీదా ఇంటి నుంచి నికాల్. ఏ ఏందే నాతో పెట్టుకోమాక. సీమ నుండొచ్చా, సరుకు సుర్రమంటది. ఏయ్, ఏందే సుర్రుమనేది? అబ్బా ఏం ఎత్తున్నావన్నా? అబ్బా ఏం దించినావన్నా? ఈ జంక్షన్ లో నువ్వు లెగిస్తే ఎవరికన్నా సౌండ్ ఉంటుందా అన్న? అది ఆడికెలో వచ్చి ఇజ్జత్ మొత్తం తీసిందన్నా. ఏమన్నదిరా పొద్దుగాల? ఏమన్నదిరా? తల్లి సుర్రు 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 మందిలే చెల్లి గిర్రు గిర్రమంటన్నారా? దాని దగ్గర ఇంత పెద్దగా ఉందన్నా భయపడతాంరా. నడు నడరా రే. కుమారి కొబ్బరి బోర్డు కుమారి కనపడుతుంది దీనికి. అలా అన్న ఇక్కడ ఉందన్నా. ఇది అన్నో దీని శైలి ఇక్కడ ఉందన్నా. అన్నకే త్రిషారాబాయి మన డార్లింగ్ నడుస్తుంది అది. అన్న తీసా తీసైతే ఎందుకు కొడతాను? ముద్దు పెట్టుకుంటా గానీ ఏం చేస్తుందిరా అది? ఏం చేస్తుందిరా? బోండాలు మెత్త కొడుతున్నాయింద్రు. కోటరు కొట్టొచ్చిండు. దిగో ఏంటి అక్కడి నుంచి తీస్తుంది? అమ్మో వారి నాయనో, ఇది తాగబోతు దెయ్యలాగుందన్నా. అన్న నువ్వు క్వార్టర్ కొడితే అక్కడ లీటర్ కొడుతుంది అన్నో. క్వార్టర్ కొట్టిన నీకే అంటుంటే పుల్లు కొట్టిన నాకెంత ఉండాలిరా అన్నా? అవ్వా నా బోండాల మీద చేస్తేనే ఊరుకోలా, నా బాడీ మీద చేస్తే ఊరుకో. మంచిగా నూక్తుందిరా. ఏమన్నా ఇలా చేసావు? అది మామూలు కదన్నా. అది కొడుతుందిరా. అక్క థమ్స్అప్ తాగి బాలే బిల్డప్ ఇచ్చావక్క. ఆ మాత్రం బిల్డప్ లేకపోతే సిటీలో బతకడం కష్టం. పద పడుకుందాం. ఏంటి కోడి పులుసా? కాదు, పకోడీ పులుసు. ఓ సౌండ్ ఒకేలాగుంది, అడ్జస్ట్ అయిపోతాను. నాకు కొంచెం వెయ్యమ్మా. వెయ్యి. రండమ్మా రండి, రండమ్మా. ఇక్కడ మా బస్తీలు అందరం కలిసి తింటాం. ఇది మా రాజు రూలు. కొత్త గుంట అంతే మరి. అక్క హలో, ఎక్స్క్యూజ్ మీ. ప్రతి మందు చుక్క మీద తాగేవాడి పేరు ఎలా ఉంటుందో ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు అలా ఉంటుంది. ఈ అన్నం మెతుకుల మీద మీ పేరుంది, అందుకే అవి ఇక్కడ పెట్టారు. మీరు తింటే ఓకే, లేకపోతే అవి అలాగే ఉంటాయి. ఈ బిర్యానీ మీద నా పేరు రాసింది ఇలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్.
రాయలసీమ బొండం అన్నావు, ఇందులో నీళ్ళేయి. రాయలసీమలో నీళ్లుండవు, రాళ్ళుంటాయి. మరి రాళ్ళేయి. రాళ్ళు తీసినాలే, పైసలి. సార్ సార్ పని కోసం సిటీకి వచ్చాం సార్. హఠాత్తుగా మా తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సార్. ఊరెళ్ళడానికి డబ్బులు కావాలి సార్, సాయం చేయండి సార్ ప్లీజ్ సార్. వీడేంట్రా చచ్చాడంటాడు, మందు మీద ఉన్నప్పుడు వచ్చాడురా. ఏదైనా మంచి చేయాలనిపిస్తుందిరా. ఎంత ఇస్తాడు? ఫోను. హలో, నేను ఎస్ఐ యాదగిరిని మాట్లాడుతున్నా. ఈడ జంక్షన్లో ఒకటి చచ్చిండు. ఆడిని పోస్ట్ మార్టం చేసి వాళ్ళ ఊరికి పంపించాలి. జల్దీ రండి బాయ్. అడ్డంగా ఇరుకుపోయాం, ఇప్పుడు ఎలా? అన్నా తాత చచ్చిపోయాడు, తొందరగా రా. సార్ సార్ మా అన్నయ్య వస్తున్నాడు సార్. ఇంకేం పర్లేదు సార్, థ్యాంక్స్ సార్, మీరు వెళ్ళండి సార్. అన్నయ్య తాతయ్య చనిపోయాడు అన్నయ్య. అరే ఊకరా, కారు పోయింది. ఇవాళ టైం బాగుంది కాబట్టి మంచిగా ఉంది, లేకుంటే ఆ పోలీసు ముక్కలు ముక్కలు చేసేవాడు నిన్ను. నువ్వు ఉండగా మాకేం భయం రాజు అంటున్నావు. జంక్షన్ కి రాజు ఉన్నంత కాలం మేమంతా మహారాజు. అరే ఊకోరా చిన్న. హే, నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడా? లేదే, పార్టీ రోజు కూడా పాత ఫ్రెండేనా? కొత్తోడిని పట్టా. పక్క వాస్తు పిచ్చోడే. నా ఈశాన్యంలో ఎత్తు నచ్చిందంట. ఇంకేముందే, ఆ వాస్తు పిచ్చోడు ఆస్తులన్నీ అమ్ముకుంటాడే. మేడం మేడం పెట్టుకుంటే బాగుంటారు మేడం. హలో, ఓ ఉందా? పోనీ ఈ లిప్స్టిక్ తీసుకోండి మేడం. ఇది మాత్రం తీసుకుంటారు మేడం. కారు బుల్ ఉంది, తీసుకెళ్ళిపోతున్నారు ఎవరి దగ్గర. సార్ నా కార్ తీసుకెళ్ళిపోతున్నా. ఉదయం 6 గంటలకు నిద్ర లేచి 2 hours జిమ్ చేసి స్నానం చేసి పూజ చేసుకొని మావిని ఏమే టిఫిన్ పెట్టేవాన్ని. అర్ధరాత్రి 12 గంటల వరకు పక్కింటి మొగుడు సీరియల్ చూశానండి, టిఫిన్ చేయలేను అంది. సరే కారు ఇక్కడ ఆపుకొని లోపలికి వెళ్ళి టిఫిన్ చేసి బయటకు వచ్చేలోపు కార్ తీసుకెళ్ళిపోతున్నారు. సార్ ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది సార్? పంజాగుట్లో. థ్యాంక్ యూ. నా కార్డ్స్, ల్యాప్టాప్, పర్సు కార్లో మర్చిపోయాను సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 100 రూపీస్ ఉంటిస్తారా? మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, ఇంటికి వచ్చి మరి డబ్బులు ఇస్తా. కూల్ డోంట్ వరీ. ఒక సాఫ్ట్వేర్ కు తోటి సాఫ్ట్వేర్ హెల్ప్ చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ ప్రపంచం. థ్యాంక్ యూ సార్. ఓకే, నో ప్రాబ్లం. ప్లీజ్ కరుణ నువ్వు థ్యాంక్ యూ బ్రదర్. ఆటో ఐ విల్ గివ్ యూ సార్. ఓకే ఫోన్. ఆటో చిచా క్వార్టర్ వాటర్. ఎలా సచ్చినోడా 100 రూపాయలు చిల్లర కావాలండి. చిల్లర ఏటాయ్ ఇవాళ ఎవరు దొరికినాడు ఏంటి? ఎవడో సాఫ్ట్వేర్ అంటనే. నీ పనే బాగుందిరాయ్. ఆ బ్రహ్మంగాడేమో బట్టలు కూడా తీసుకొని సంపాదించేస్తున్నాడు, నువ్వేమో టీప్ టాప్ గా బట్టలు వేసుకొని సంపాదిస్తున్నావు. నేనేరా ఎన్ని గెటప్లు వేసినా ఎవడు ఏమి ఇచ్చి చావటం లేదురా. ఇల్లుకోకే ముసల్దానా. నమస్తే రాజన్న. అవనా క్వార్టర్ పిలిస్తే కకృతి పడ్డారన్న, రేపిస్తా అన్న. క్వార్టరా కమిషన్ రా? కమిషన్ ఊకో అన్న. కమిషన్ ఇవ్వకుంటే మిషన్ పగులుతుంది బిడ్డ. జై భవానీ, జై భవానీ. ఆ ప్రభువు నిన్ను దీవించుగాక. వెళ్ళిరా తల్లి. ఎప్పుడు లేదంటాడు కానీ ఎప్పుడు ఎడతాదే. నాడు ఏం సోనీ బొమ్మలు మంచిపోతున్నాయి అమ్మా. నమస్తే రాజన్న. నమస్తే. ఏం రాములు, దందా మంచిగా నడుస్తుందా? ఏదోలే అన్న. కమిషన్ ఏం తీసుకోపోమంటున్నావు? 4 చెరుగేళ్ళు తీసుకుపోవన్నా. తీసుకోపోతున్నావు అలా? ఏమమ్మా